పాకిస్తాన్లో బలూచ్ వేర్పాటువాదులు మరోసారి చెలరేగిపోయారు. మిలిటరీ కాన్వాయ్ పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 90 మంది వరకు సైనికులు చనిపోయినట్లు ది బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించగా 11 మంది సైనికులు చనిపోయారని, మరో 20 మందికి పైగా గాయాలయ్యాయని అధికారులు చెబుతున్నారు. బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి టప్టాన్కు 8 బస్సుల కాన్వాయ్లో సైనికులు వెళ్తుండగా నోష్కీలో రోడ్డు పక్కన బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఒక బస్సు పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు పదార్థాలు నింపిన ఒక వాహనం ఆ కాన్వాయ్లోకి దూసుకొచ్చి ఓ బస్సును ఢీకొట్టింది. అది ఆత్మాహుతి దాడి అని, అలాగే రాకెట్ ప్రొపెల్లెడ్ గ్రెనేడ్లతో మరో బస్సుపై దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. తమ ఫిదాయి విభాగం మజీద్ బి గ్రేడ్ ఈ దాడికి పాల్పడినట్లు బిఎల్ఏ ప్రకటించింది. ఇటీవల రైలు హైజాక్ ఘటన అనంతరం పాకిస్తాన్లోని 6 డజన్కు పైగా ఉగ్ర దాడులు జరిగాయి. ఉగ్ర దాడుల్లో సైనికులు, రైల్వే సిబ్బంది, పౌరులు సహా 31 మంది మరణించారు. ఈ దాడులు తమ పనేనని తెహ్రీక్ ఐ తాలిబాన్ పాకిస్తాన్ ప్రకటించింది. మరోవైపు 2 ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో 9 మంది ఉగ్రవాదులను హతమార్చారని భద్రతా దళాలు ప్రకటించాయి.